పని తాము చెయ్యనోళ్ళని పక్కన పెట్టండి, అసలు వాళ్ళని డ్యూటీల్లోకి వద్దు. అలాగే నాయకులు చెప్పినటువంటి మాట విన్నటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. వాళ్ళని ఎలా చేయడం అనేది మీ ఇష్టం. అదే సందర్భంలో డ్యూటీని డ్యూటీలాగా సిన్సియర్గా చేస్తూ ఆ సందర్భంలో ఎవరైనా సరే, అది పార్టీ నాయకుడైనా ఎవరైనా సరే ఆ యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఒకటి దాడి చేశాడు, ఓ రాయేశాడు, ఫర్ ఎగ్జాంపుల్ జగన్ మీదన రాయేశాడు, వాడిని అరెస్ట్ చేయకుండా ఏం చేయాలి? పర్లేదులే ఏదో గీక్కున్నాడు ఆయనకి ఆయన అని చెప్పేసి చెప్పాలా? కుదరదు కదా. అట్లాగా యాక్షన్ తీసుకున్నప్పుడు ఆ టైంలో ప్రశ్నిస్తారు. ఎవరిని విచారించకుండా చేయాలంటే విచారణ ఎట్లా జరుగుతుంది అసలు? దాంట్లో ఖచ్చితంగా అట్లాంటి వాటిని సీరియస్గా తీసుకోకూడదు. విచారణ సందర్భంగా కావాలని ఇరికించాలని ప్రయత్నించారు అంటే కనుక ఖచ్చితంగా తప్పే అవుతుంది. దానికి సంబంధించి ఎంక్వైరీ చేయండి, డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ వేయండి. బట్ వీటిలో నాకు తెలిసి ఏ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా ఏవి నిరూపణగా అయితే గీతే సస్పెన్షన్ చేయడానికి పనికి వస్తుంది ఒక 6 నెలల్లో. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారిది ఏమైంది? ఏమైనా కాకపోతే అట్లా పక్కన పెట్టి వేధించారు. అట్లా వేధించడానికి కుదిరింది అనుకోండి, ఇప్పుడు ఏమైపోతుంది? వర్టికల్గా డివిజన్ అయిపోతుంది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే రేపు పొద్దున ఐఏఎస్లు కానీ. అంటే తమిళనాడు పద్ధతి అయిపోతుంది. తమిళనాడులో డిఎంకేకి సంబంధించినటువంటి అధికారులు ఏఐఏడిఎంకేకి సంబంధించిన అధికారులు అని ఉంటారు. వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళందరూ లూప్ లైన్లోకి వెళ్తారు, వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళందరూ లూప్ లైన్లోకి వెళ్తారు. అట్లా కాకుండా నాకు తెలిసి లోకేష్ గారు పరిణతి చెందిన నాయకుడు, చంద్రబాబు గారు కూడా పరిణతి చెందిన నాయకుడు. వాళ్ళకి తెలిసి ఇట్లాంటివి ఎట్లా ఉంటాయి అన్నటువంటిది, అసలైనటువంటి వాళ్ళు ఎవరన్నటువంటి రిపోర్ట్ కూడా వాళ్ళకి తెలుసు. ఇవన్నీ ఏంటంటే అధికారులకు సంబంధించి వాళ్ళు ఎవరైతే కార్యకర్తలు ఇచ్చుంటారో ఆ రిపోర్టులు నోట్ చేసుకుని ఉంటారు. ఎవరు తప్పు చేశారు, ఉద్దేశపూర్వకంగా ఎవరు తప్పు చేశారు అన్నటువంటి వాళ్ళని శిక్షించడంలో తప్పు లేదు. కానీ అందరినీ ఒకే ఘాటను కట్టడం అయితే ఉండదని నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి అనివార్యంగా పనిచేసే అధికారులు కొంతమంది, లేకపోతే ఆ సందర్భాన్ని బట్టి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించడం, వాళ్ళని అరెస్ట్ చేయడం వాళ్ళ ద్వారా అపోజిషన్ పార్టీకి టార్గెట్ అయింది రెండో కేటగిరీ అధికారులు. సో ఈ విధంగా ప్రభుత్వం మారినప్పుడల్లా ఐపీఎస్ని ఈ విధంగా టార్గెట్ చేయటము, లేకపోతే వీళ్ళు అనుకూలంగా పనిచేయటము, లేకపోతే ఈ పార్టీకి అనుకూలంగా పనిచేయటము, ఇవన్నీ చేస్తే చివరికి ఐపీఎస్ అనే ఆ సర్వీస్కి వాల్యూ లేకుండా పోతుంది కదండి భవిష్యత్తులో. అంటే ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలండి. చంద్రబాబు గారు 95వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చారు. అంతకుముందు పోలీసింగ్ అంటే అదేదో రాజకీయ పార్టీల కార్యకర్తలమని ఫీల్ అయ్యేవాళ్ళు. నేను చాలా గమనించింది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో, ఫీల్డ్ లెవెల్లో చాలామంది పోలీసు అధికారులు వాళ్ళకి అక్కడ ఇక్కడే విజయవాడ తెలుసు కదా, ఒక రౌడీ నాయకుడు తరపున అనుచరులు వెళ్ళి ఏదో షాప్ మీద దాడి చేస్తారు, లేకపోతే వాళ్ళని బెదిరిస్తారు, వాళ్ళ మీద ధ్వంసం చేస్తే ఆ నాయకులు తరపున వీళ్ళు వెళ్ళి ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే కనుక అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏం చేసేవాళ్ళు, నువ్వు ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఆ నాయకుడు అనుచరుడు నాకు తెలిసి నేను చెప్తాను, నువ్వు కేసులు అవి పెట్టుకుంటే కనుక జీవితకాలం ఇబ్బంది పడతావు, తర్వాత వాళ్ళు ఈ అధికారి వెళ్ళిపోతాడు, నువ్వు ఇబ్బంది పడతావు అని వాళ్ళని ఆ పోలీస్ స్టేషన్ దగ్గరే పని చేయనిచ్చేవాళ్ళు, కంప్లైంట్ చేయనిచ్చేవాళ్ళు కాదు. లేదా అధికారులు కూడా అవతల ఉన్న నాయకుడికి చెప్పేసి సెటిల్ చేసేవాళ్ళు. సాధారణ జనాలకి అసలు న్యాయమే జరిగేది కాదు. 70లలో ప్రారంభమయ్యి 95వ సంవత్సరం దాకా అట్లాగే జరిగింది. 95లో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సిన్సియర్గా ఎవరైతే ఇట్లాంటి తప్పులు చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి పోలీసులకు పూర్తి పవర్ ఇచ్చారు. మనకు తెలుసు అప్పుడే ఎవరైతే నేను పర్టికులర్గా ఫీల్డ్లో చూసినటువంటి అధికారులు డాక్టర్ డిటి నాయక్, అట్లాగే సురేంద్రబాబు, ఏబి వెంకటేశ్వరరావు, తర్వాత కేఎస్ఎన్ మూర్తి, గబ్బర్ సింగ్ అంటాం, ఇట్లాంటి అధికారులందరూ, సుదీప్ లక్టకియా, వీళ్ళందరికీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చి తప్పు మన నాయకులు చేసినా సరే తప్పు చేయనీయబాకండి, ఇంకోటి పోలీస్ స్టేషన్ల దగ్గరికి మన నాయకులు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు, పంచాయతీలు చేయడానికి వీల్లేదని చెప్పి క్లియర్ ఆర్డర్ వేశారు. ఆ రోజున ఆర్డర్ పర్యవసానమే ఆ రోజున మీరు గుర్తుకు తెచ్చుకోండి, మంత్రుల పేర్లు వీళ్ళ ఎవరికి ఉండేది కాదు, 2 పేర్లు వినబడేది. ఒకటి చంద్రబాబు గారి పేరు, రెండోది పోలీసు అధికారి పేరు. పోలీసు అధికారులు ఆ రోజున మనకి దేవుళ్ళు లాంటోళ్ళు. ఆ తర్వాతను కూడా అది కొనసాగింది ఆ పద్ధతి. రాజశేఖర రెడ్డి వచ్చాక కూడా దాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు. కాకపోతే 2014 తర్వాత దరిద్రం ప్రారంభమైంది ఏంటంటే చిన్న రాష్ట్రం కావడంతో ఇక్కడ పార్టీల వారీగా పోలీసు అధికారులు కానీ ఐఏఎస్లకు కూడా ఒక ఫీలింగ్ వచ్చేసింది. అదేంతో విచిత్రం. ఈ దరిద్రం ఏంటంటే మనకు పట్టినటువంటిది రాష్ట్రానికి కావచ్చు, దేశంలో కూడా